హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఏం లేదండి, ఈరోజు మార్నింగ్ వీడియో అనమాట. 4 గంటలకు లేచేసి అన్నీ రెడీ చేసి వచ్చేసాను అనమాట. వచ్చేసి రెడీ అయ్యి నేను కూడా వెళ్తున్నాను. తల దూకొని నేను కూడా వెళ్తున్నాను అనమాట షాప్లోకి. అన్నీ రెడీగా చేసి పెట్టొచ్చాను అనమాట. ఇంట్లో నుంచి మళ్ళీ ఇప్పుడు రెండోసారి అనమాట. ముందైతే 4 గంటలకు లేచి వచ్చేసి అన్నీ చేసేసి 6:30కి పోయి రెడీ అంటే ఏం లేదండి, తలగిలా తూకొని వస్తున్నాను. వచ్చిన లోపల చిన్ని వచ్చి దోశ పోసేసిందండి. వడ వేసేసింది, ఇందాక వేసేసింది అనమాట. ఆల్రెడీ బోండాకి కలిపిచ్చేస్తున్నాను. బోండా కూడా తీసేసింది. ఇప్పుడు మసాలా వడ వేస్తూ ఉందనమాట. ఇంకా మసాలా వడ వేసే లోపల నేను సాంబార్ అయితే పొయ్యి మీద లాస్ట్ స్టేజ్లో ఉంది, అది దించేస్తానమాట. అవి కానీ దించేస్తాను అనుకో మొత్తం పని అయిపోయినట్టే. అన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు జనాలు కొంచెం లేట్గా వచ్చారండి. మామూలుగా వస్తూ ఉండేది. ఇప్పుడు ఈరోజు అన్నీ వేసి పెట్టేస్తాం కాబట్టి చాలా లేట్గా వచ్చారు. కానీ టిఫిన్ మొత్తం ఈరోజు అయితే అయిపోయిందండి. నిన్నైతే చాలా మిగిలిపోయింది, బాధ వేసింది అనమాట. ఈరోజు మొత్తం వెళ్ళిపోవడం వల్ల చాలు అనిపించింది. ఏదన్నా వేస్ట్గా పడేయాలంటే బాధ కదండి, డబ్బులు పెట్టి చేసినాయి కదా. తక్కువ రేట్లు కూడా కాదు, మండిపోతున్నాయి సరుకుల రేట్లు కూడా. ఈ టిఫిన్ మిగిలిందంటే నాకు చాలా బాధ వేస్తూ ఉంటుందండి. అందుకని పోద్దాం అనుకుంటున్నాం. చూడండి, అన్నీ ఒక్కొక్క రెండు వాయిలు అక్కడ వేసేసాము. కానీ ఎవ్వరు రాలేదు, ఆగిపోద్దేమో అని భయపడతా ఉన్నాం. ఎండబడినాక కొంచెం జనాలు వచ్చారు. వేసిన వరకు మొత్తం అయిపోయినాయండి. ఈరోజైతే ఏం మిగలలేదు. ఇడ్లీ, వడ, బోండా, దోశ అన్నీ పూర్తిగా వేసిన వరకు పూర్తిగా అయిపోయినాయి అనమాట. అందులో పెందలాన్నే కూడా ఈరోజు షాప్ అయిపోయింది. ఎన్ని గంటలకు అయిపోయింది? 11 కల్లా మొత్తం క్లియర్ అయిపోయిందండి. నిన్నైతే 12 దాకా పెట్టినా కూడా చాలా వాళ్ళు ఉన్నాయి. అసలుకి పెద్ద గిరాకీ అయితే లేదనమాట. అందుకని చెప్పి ఈరోజు అయితే భయపడతా కొంచెం తగ్గించి చేశానండి. వడకైతే చాలా వాళ్ళు పడేయాలంటే ఇబ్బంది కదండి. అందుకని మొత్తం వేరే వాళ్ళకి కట్టించేసినాక కూడా బాధగానే ఉంటుంది కదా ఎట్టయినా. చూడండి, బోండాలు అయితే రెడీగా ఉన్నాయి, మసాలా వడ అయితే రెడీగా ఉంది. లాస్ట్ స్టేజ్లో ఉంది సాంబార్ కూడా ఇంకా కొన్ని ఐటమ్స్ వేసి దింపేసేదేను. ఇది షార్వా అండి, ఇది కూడా కొన్ని ఐటమ్స్ వేస్తే దింపేసేసేదేను. లాస్ట్ స్టేజ్లో ఉందనమాట. ఇప్పుడు కొంచెం చూడండి, మినపప్పు పిండి అనమాట, అది ఉంది. ఒక వాయి కదా వేసింది, నెక్స్ట్ వాయి నుంచి ఒక 3 వాయిలు 4 వాయిలు వస్తుందండి ఆ బాండిలతోటే ఆ పిండి. చూడండి, దోశ అయితే పోసేస్తున్నాము. ఎవరన్నా వస్తే పోద్దాంలే అని చెప్పి గమ్ముగా అయిపోయాం అనమాట. ఇప్పుడే అన్ని పోస్తున్నాం కదా, చల్లారిపోయినా మళ్ళీ తీసుకోవడం తిన్నామంటే కొంచెం కష్టంగా, వేడిగా పోసేయండి అని అంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు అనమాట. జనాల మెంటాలిటీ కూడా. కొంతమంది పర్లేదు వేసేసేయండి అని అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది లేదు మాకు వేడిగా పోసి ఇవ్వండి అనేవాళ్ళు ఉంటారనమాట. చూడండి, దాంట్లోకి అయితే మామూలు చట్నీ రెడీగా ఉంది, అల్లం చట్నీ రెడీగా ఉంది, కారం రెడీగా ఉంది, లూజ్ చట్నీ రెడీగా ఉంది, ఇంకా సాంబార్, షార్వా ఈ 2 కానీ రెడీ అయిపోతుంది అనుకో నా పని అయితే అయిపోయినట్టేనండి. ఈరోజు ఇక్కడితో అయిపోదలేండి. ఏ టిఫిన్ అంతా అమ్ముకున్నాక నేను చేసుకుంటా ఉండాలన్నమాట. ఇప్పుడు వరకు చిన్నేస్తుంది, పట్లాలు కట్టిస్తుంది అనమాట. తర్వాత నుంచి పోయడం వరకు నాదేనండి బాధ్యత. ఇప్పుడైతే ఇంకా ఎవరన్నా వస్తే పోద్దాంలే అని చెప్పి గమ్ముగా అయిపోయి ఉన్నాను. చూడండి ఏ విధంగా ఉందో. మసాలా వడ అయితే రెడీ కాలుతూ ఉంది. ఒక 10 నిమిషాలు పడద్దు అనమాట మసాలా వడకైతే. మసాలా వడ కూడా అయిపోయిందంటే ఇంకా అన్ని ఐటమ్స్ ఈరోజు రెడీ అయిపోయినాయండి. పెందలానే రెడీ అయిపోయినాయి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అంత తొందరగా రెడీ అయినప్పుడు జనాలు అయితే అసలు రారండి. ఏమన్నా అనుకుందో అది వాదులాగా అనిపిస్తుంది నాకైతే. అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు వస్తే మొత్తం తినేసి వెళ్తారు కదా, అట్ట అనుకోరండి. అంతే అండి ఈరోజు ఈ వీడియో నచ్చింది.